కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం నగర పరిధిలోని కాజీపేట, అరసవల్లిలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారు. తామిచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్యకు వచ్చానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. సిలిండర్ అప్పుడు వేయలేదు, మనం వేసాం అంటే అప్పుడు మీద మన బెనిఫిటే కదా. రేపు రైతు అన్నదాత సుఖీభావ 7,000 వస్తుంది. ఫస్ట్ పెడతాం, మనకు ఒక 7,000 ఈవిడిది ఉందండి. మీరు ముందు ఫిల్ చేసిన తర్వాత కూడా ఈ ఆగస్టు 15 నుండి బస్సు లేడీస్ కి, ఆడవాళ్ళకి ఉచితం బస్సు. ఈ ఆధార్ కార్డు పట్టుకుని ఎక్కిపోయే బస్సు. వెంకటేష్ గారికి గ్యాస్ రాలేదు. ఆ హెచ్పీ గ్యాస్ దగ్గరికి వెళ్ళి ఆ లిస్ట్ తీసుకోండి. ఆ లిస్ట్ లో ఈ పేర్లు ఉన్నాయా లేవా, ఎందుకు రాలేదు, నువ్వు నాకు సాయంకాలం కల్లా ఎవరు చేసి చెప్పాలి. పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం కాజీపేటలో, అలాగే అరసవల్లిలో, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 124, 125, 126, 127, 128 బూతుల్లో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేసి ఏదైతే గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అలాగే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అన్ని సర్వే చేయడం జరిగింది. సో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఒకరికి మాత్రమే తల్లికి వందనం వచ్చేది, ఇప్పుడు ఇద్దరికి వస్తుంది. గతంలో పెన్షన్ 3,000 వచ్చేది, అది కూడా 5 సంవత్సరాల పాటు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అనుకున్న ప్రకారం 4,000 ఒకేసారి ఇచ్చాం, వికలాంగులకి 6,000 ఇచ్చాం, 3,000. అలాగే సిలిండర్కి కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు పడ్డాయి. రెండో సిలిండర్కి కూడా చాలా మందికి పడిన సందర్భం ఉంది. సో అందువల్ల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని వాళ్ళకి ఏదైతే మనం మాట ఇచ్చామో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా పాల్గొని సక్సెస్ చేసినటువంటి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదారపు వెంకటేష్ గారికి, అలాగే ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణ గారికి, రాయపల్లి అర్జున్ గారికి, అలాగే తెలుగు నాగరత్నం గారికి, తెలుగు జగదీష్ గారికి, అలాగే కాజీపేట నుండి గొలివి దామోదర్ గారికి, అలాగే జ్యోతి భాస్కర్ గారికి, గొలివి రమణ గారికి, మన బాబా గారికి, నాయుడు గారికి, గోపికి, జగదీష్ గారికి, రమణ గారికి, అందరికి పేరు పేరున, బాలాజీ గారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే జగన్ గారికి
దిలీప్ గారికి అందరికీ, మన గొలివి వెంకటరమణ గారికి, సతీష్ గారికి, అప్పారావు గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగా ఇక్కడ మౌలిక వసతుల కోసం కూడా ఈ వార్డులో కూడా మేము చెక్ చేయడం జరిగింది, పనిలో పని. సో ఈ కార్యక్రమంలో మనకి సచివాలయ సిబ్బంది కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళకి కూడా సమస్యల పైన మేము పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. సో వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.